హాయ్ ఫ్రెండ్స్, వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేసే టేస్టీ అయిన లస్సీని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి. ఈ లస్సీ అనేది మనకి వేసవిలో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎమ్మటే రిజల్ట్స్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ లస్సీని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. లస్సీ చేయడానికి కావాల్సిన పదార్థాలండి: గెడ్డ పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉండకూడదండి. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. యాలకుల పొడి, అలాగే ఐస్ క్యూబు, చక్కెర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పెరుగు వేసుకుందామండి. లస్సీకి మనకి కమ్మటి పెరుగు అయితేనే లస్సీ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి. ఇందులోకి స్వీట్కి తగ్గట్టుగా చక్కెర వేసుకోవడమే. అలాగే యాలకుల పొడి చేసి పెట్టుకున్న యాలకులను వేసుకుందాం. ఇది లస్సీలోకి యాలకుల పొడి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి లస్సీ అనేది. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్ ముక్కలండి, అలాగే కొద్దిగంత వాటర్ పోసుకొని చిక్కటి మజ్జిగలాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారండి, మజ్జిగలాగా చిక్కటి మజ్జిగలాగా వచ్చేసింది కదా. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చిక్కదనాన్ని బట్టి చూసుకుని కొద్దిగంత వాటర్ పోసుకోవడమేనండి. ఇప్పుడు ఈ మజ్జిగని గ్లాసుల్లో సర్వ్ చేసేసుకుందాం. ఈ వేసవి కాలంలో మనకి ఈ మజ్జిగ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎమ్మటే రిజల్ట్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఒంట్లో వేడిని ఎమ్మటే తగ్గిస్తుందండి. కొద్దిగా అంత చల్లదనం కోసం ఒక ఐస్ క్యూబ్ వేసుకుందాం. అలాగే టేస్ట్ కోసం పైన కొంచెం గార్నిష్ కోసం యాలకుల పొడి చల్లుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా లస్సీ అనేది రెడీ అయిపోయింది. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.